హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ మేము లాస్ట్ మండే రోజు అంటే సెప్టెంబర్ 17న ఈద్ మిలాద్ ఫెస్టివల్ ఉంది కదా, పబ్లిక్ హాలిడే. ఆ రోజు ఇంకా పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా బయటికి వెళ్దాం అనుకొని దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే చూసి వద్దాం, వన్ డే ట్రిప్ లాగా అని ప్లాన్ చేసుకొని మార్నింగే బయలుదేరదాం అనుకున్నాము. కానీ బయలుదేరేసరికి 9 o'clock అయింది. మేమైతే మొత్తం 3 ప్లేసెస్ అనుకున్నాము. ఆ రోజంతా ఏమేమి చూసాము, ఎక్కడికెక్కడికి వెళ్ళాము అంతా ఈ వీడియోలో మీరు కూడా చూసేయండి. సంతేబెన్నూరు వరకు కరెక్ట్గా వచ్చేసామండి మ్యాప్ ద్వారా. ఇంకా ఊర్లోకి వచ్చిన తర్వాత నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రావడం మాత్రం చాలా తిప్పలు పడ్డాము. అక్కడ వాళ్ళని అడిగితే ఒక రూట్ చెప్తున్నారు, కానీ గూగుల్ మ్యాప్లో వేరే రూట్ ఉంది. అక్కడికి వెళ్ళి చూస్తే అసలు అక్కడ ఎటువంటి ప్లేస్ లేదు, అసలు కార్ వెళ్ళటానికి కూడా లేదనమాట. అలా అని చెప్పి ఒకసారి మేము వెళ్ళాల్సిన ప్లేస్ దీని దగ్గర వరకు వచ్చి కూడా మళ్ళీ మ్యాప్ని నమ్ముకొని వెనక్కి వెళ్ళి మళ్ళీ ఒక రౌండ్ వేసుకొని రావాల్సి వచ్చింది. గూగుల్ని నమ్ముకుంటే అంతే. ఇంకా మీకు ఎప్పుడైనా జరిగిందా కమెంట్ చేయండి. ఒక 15 minutes అటు ఇటు తిరిగిన తర్వాత ఫైనల్గా మేము అనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసాము. ఫస్ట్ టిఫిన్ చేద్దాం అనుకొని దీని ఎదురుగా ఒక చిన్న చిన్న షాప్స్ ఉంటే అక్కడికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసేసాము. 10:40 అవుతుంది అప్పటికే టైము. ఇంకా లోపలికి వచ్చేసాము. ఇదేనండి మేము చూడాలనుకున్న ఫస్ట్ ప్లేస్ సంతేబెన్నూరులో. దీని పేరు వచ్చేసి సంతేబెన్నూరు పుష్కరిణి. దీని హిస్టరీ ఏముందో నాకైతే తెలీదు, కానీ ప్లేస్ అయితే చాలా ప్లెజెంట్గా చాలా బాగుంది. ఆ రోజు క్లైమేట్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ అయితే ఎండ వచ్చిందిలే, కానీ తర్వాత క్లైమేట్ అంతా చల్లగా అయిపోయి కొద్దిసేపు వర్షం పడింది. నేనైతే ఇలాంటి ప్లేస్కి రావటం ఇదే ఫస్ట్ టైము. మధ్యలో వాటర్ ఉండి గోపురం లాగా ఉంది. పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు దాంట్లో ఫిషెస్ని, టాటాయిస్ వాటిని అన్నిటిని చూసి. కొద్దిసేపు అలాగే ఫిషెస్ని చూసుకుంటూ వాటితో పిల్లలు ఆడుకుంటూ ఉన్నారు. తర్వాత దీని చుట్టూ నడవచ్చు, స్టెప్స్ లాగా ఉన్నాయంటేను ఇలా ఎక్కి అటువైపు వెళ్తున్నాము. 4 వైపుల నుంచి చుట్టూ ఒక రౌండ్ వేసొద్దామని వెళ్తున్నాము. మమ్మీ సందే హాయ్ కా మహా ఐడియా మళ్ళరా అంచి హాయ్ కా. ఇలా స్టెప్స్ మీద నడిచేటప్పుడు పిల్లల్ని మాత్రం అసలు వదలదండి, వాళ్ళ చేతులు పట్టుకొని నడవండి. ఎందుకంటే ఆ స్టెప్స్ కూడా అక్కడక్కడ గుంతల్లాగా అలా ఉన్నాయన్నమాట. అసలు ధాన్స్ మత్ పో खामा डैडी माली पकला तो खामा खामा तू माली पकला मम्मी आमरा अंदर से खामा जो पाला जो तू माली पाला मम्मी आमरा अंदर से साफ आमरा से चलो ये भाटले दे तू साले दे मध्य में बकल से दे हमारा तो साफ लो स्टिक ना कचकन काटस हां दिला पड़ मां जो मत महा साउंड कर
थम 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 दर्रास गाड़ी थम मेरा से दे जारी दे तावेल दे दे ताबेल जारी అక్కడక్కడ కొద్దిసేపు ఆగుతూ కొన్ని ఫొటోస్ రీల్స్ అవి షూట్ చేసుకుంటూ మొత్తం అంతా 4 సైడ్స్ రౌండ్ అయితే కంప్లీట్ చేసి వచ్చేసాము. ఇక్కడ స్టార్టింగ్లో కొద్దిగా గార్డెన్ లాగా ఉంది కదా మొత్తం, అక్కడ కూడా కొద్దిసేపు కూర్చొని టైం పాస్ చేసిన తర్వాత 12:30 ఆల్మోస్ట్ 12:30 అయింది అనుకుంటా. ఆ టైంలో ఇంకా మేము నెక్స్ట్ ప్లేస్కి అయితే స్టార్ట్ అయిపోయాము. పుష్కరిణి నుంచి మేము వెళ్ళాల్సిన నెక్స్ట్ ప్లేస్ అయితే ఒక 20 మినిట్స్ డ్రైవ్ ఉంటుంది. వచ్చేసాము. చూసారా క్లైమేట్ ఎలా ఉందో, దగ్గరికి వచ్చేసాము. तान जाए बस मतलब कहीं गोपुरम लागा छ मजा బ్రిడ్జ్ లాగా. ఇక్కడ మేము సులకేరికి వచ్చేసాము. మేము చూడాలనుకున్న సెకండ్ ప్లేస్. దీని పక్కనే ఒక టెంపుల్ ఉంది పైన. అక్కడ నుంచి నెక్స్ట్ శాంతిసాగర వాటర్ ఛానల్ దగ్గరికి అయితే వెళ్ళాము. వీడియోలో చూసేయండి. ఇక్కడ మేము వచ్చేటప్పుడు బోటింగ్ అదంతా ఉంది అన్నారు, కానీ ఆ వాటర్ చూసిన తర్వాత నాకైతే చాలా భయం వేసింది. బోటింగ్ వద్దు, ఏమీ వద్దు అనుకున్నాము. ఫస్ట్ టెంపుల్కి అయితే వచ్చేసాము.
టెంపుల్లో దర్శనం అయిన తర్వాత శాంతిసాగర వాటర్ ఛానల్కి వెళ్ళటానికి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి రూట్ ఉంది అని చెప్పారు అక్కడ వాళ్ళని అడిగితే. కానీ వెనకాలకి వెళ్ళి చూసేసరికి పెద్ద గోడ అయితే ఉంది. సరే అని చెప్పి ఫస్ట్ మనం వచ్చిన రూట్కి వెళ్దాం కార్ తీసుకొని. మెయిన్ రోడ్ నుంచి ఇంకో రూట్ అయితే ఉంది, అటు నుంచి వెళ్దాం అనుకొని వచ్చేసాము. ఆ సులకిరి వ్యూ అంతా చూసిన తర్వాత ఈ శాంతిసాగర వాటర్ ఛానల్కి వచ్చే ముందు అక్కడ ఒక షాప్ ఉంటే చిప్స్ అవి తీసుకున్నాము. అక్కడ ఒక పెద్ద పిల్లలు ఉన్నారు కదా, వెళ్ళొద్దు అని చెప్పారు. ఎందుకంటే దానికి సైడ్స్ ఏం లేవు పట్టుకొని నడవటానికి, అలా ఉంటుంది కదా పిల్లలు ఉన్నప్పుడు, జాగ్రత్త వెళ్ళొద్దు అని చెప్పారు. సరే మొత్తం నడవటానికి వద్దులే, కొద్దిగా వరకు గ్రిల్స్ ఉన్నాయి పట్టుకోవడానికి సపోర్ట్గా, అక్కడ వరకు వెళ్ళి చూసిద్దామని చెప్పి డేర్ చేసి మేమే వచ్చాము. పైకి వచ్చి చూస్తే మేమే షాక్ అయిపోయాము. మామూలు బ్రిడ్జ్ అని అనుకున్నాం, కానీ ఈ బ్రిడ్జ్ మధ్యలో నుంచి వాటర్ ఫ్లో అవుతున్నాయి. చూడండి ఎంత ఫాస్ట్గా ఫ్లో అవుతున్నాయో, చాలా భయం వేసింది. ఇలా బ్రిడ్జ్ మధ్యలో అంటే మధ్య నుంచి ఇలా వాటర్ వెళ్ళటం మీరు ఇంతకుముందు ఎక్కడైనా చూసారా? కామెంట్ చేయండి. जो रूम पर चढ़ना है ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ అయితే చాలా స్పీడ్గా ఉందన్నమాట. ఎంత హెవీగా ఫ్లోట్ అవుతుందో, కాళ్ళు పెడుతున్నా కానీ కాళ్ళు కూడా పక్కకు జరిగిపోతున్నాయి, అంత ఫాస్ట్గా ఫ్లోట్ అవుతుంది వాటర్. ఆ టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే కనుక అటు నుంచి వస్తాము, కానీ అంత డేర్ చేయలేకపోయాము, చేయొద్దు కూడా పిల్లలు ఉన్నప్పుడు. ఇక్కడ నుంచి మేము వెళ్ళాలనుకున్న థర్డ్ ప్లేస్ చూడాలనుకున్నది అయితే దేవర బెలకేరి. జర్నీ ఒక 1 hour చూపిస్తుంది. అప్పటికే టైం 2 అవుతుంది, 2:15 అలా అవుతుంది అనుకుంటా. ఈ వాటర్ని చూసిన తర్వాత చాలా భయం వేసేసింది. అంతేవరకు బెలకేరిలో కూడా వాటర్ రిజర్వర్ అనమాట, డ్యామ్ పై నుంచి ఇలా నడవచ్చు. ఇంకా అక్కడికి వద్దులే అనుకొని మళ్ళీ దావణగిరికి అయితే రిటర్న్ వచ్చేసాము. దావణగిరికి వచ్చిన తర్వాత 3 అయిపోయింది టైము. ఇంకా కేఎఫ్సీకి అయితే వచ్చేసాము. కరెక్ట్గా ఒక 2 months బ్యాక్ అమ్మ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు కదా జ్వరం వచ్చినప్పుడు, వాళ్ళ ఊరికి వెళ్ళే ముందు దావణగిరికి తీసుకొచ్చి బిఎస్సిలో షాపింగ్ అంతా చేసాము చెల్లి పెళ్లి కోసము. ఇంట్లో వాళ్ళకి బట్టలు కొనిచ్చి ఇంకా కేఎఫ్సీకి డామినోస్కి తీసుకొచ్చాము ఆ రోజు. అప్పుడు నేనైతే మిస్ అయిపోయాను ఈ కేఎఫ్సీని. మళ్ళీ 3 months తర్వాత ఇప్పుడు తింటున్నాను నాన్ వెజ్. రాణిబెన్నూరుకి రిటర్న్ అయ్యేటప్పుడు మధ్యలో హరిహర బ్రిడ్జ్ మీద ఆగి కొద్దిసేపు అలా టైం పాస్ చేసి ఫొటోస్ తీసుకొని మళ్ళీ బ్యాక్ టు రాణిబెన్నూర్. సాయంత్రం 6:30కి అంతా ఇంటికైతే వచ్చేసాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.